Yeah, hi everyone. So one of our student Vishal got a job recently. So తన ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకుందాం. లైక్ లెట్స్ సీ హౌ డిడ్ హి గెట్ సక్సెస్. తను ఎలా సక్సెస్ అయ్యాడు అండ్ తను ఫాలో అయిన స్టెప్స్ ఏంటి. సో విచ్ విల్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఎవరైతే జాబ్ సెర్చ్‌కి ట్రై చేస్తున్నారో ద టిప్స్ విల్ బి హెల్ప్‌ఫుల్ టు గెట్ ద జాబ్ క్విక్‌లీ. హాయ్ విశాల్. హాయ్ అశోక్. యాహ్! సో, యెస్ విశాల్. సో, మనం లెట్స్ స్టార్ట్ విత్ యువర్ బ్యాక్‌గ్రౌండ్. మీ బేసిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. యాహ్! కెన్ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అలాగే మన కోర్స్ ఎలా తెలిసింది మీకు? అంటే మీ కోర్స్‌లో ఎలా సక్సెస్ అయ్యారు? మీ వర్డ్స్‌లో. ష్యూర్, ష్యూర్ అశోక్. సో, హాయ్ ఎవ్రీవన్. నా పేరు విశాల్. సో, యాక్చువల్లీ నా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసరికి నేను స్టార్టింగ్ నుండి టెక్నికల్ సపోర్ట్‌లో ఉండేవాడినండి. హ్మ్. ఆహ్, కొన్ని ఎంఎన్‌సి కంపెనీస్, లాస్ట్ కంపెనీస్ అయితే కొన్ని ఎంఎన్‌సి, తర్వాత నా స్టార్టింగ్ జర్నీ వచ్చేసరికి ఒక మిడ్ లెవెల్ కంపెనీ నుంచి స్టార్ట్ అయింది. అండ్ సో, ఆఫ్టర్ దట్ నాకేంటంటే నైట్ షిఫ్ట్స్ అవి కంటిన్యూగా ఉండడం వల్ల నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను ఐటీ సైడ్ షిఫ్ట్ అవుదాము, డొమైన్ ఏమైనా చేంజ్ అవుదాం అని చూసా. బట్ నాకు కోడింగ్ లెవెల్స్ కూడా తక్కువ, అంత పర్ఫెక్ట్‌గా రావు. సో, అట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి సజెస్ట్ చేశాడనమాట. ఇలాగా ఆహ్, లో లెవెల్ కోడింగ్ ఉంటది. సో, వి కెన్ సర్వైవ్. కానీ కోర్స్ నేర్చుకుంటేనే మనం సర్వైవ్ అవ్వగలం అంటే, సో నేనేం చేశా అంటే జస్ట్ నేను వెరిఫై చేసుకున్నా. దీంట్లో నేను చేయగలనా లేదా అని. అప్పుడే నాకు మీరు అశోక్ గారు నాకు ఏంటంటే నేను జస్ట్ యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నా ఎనీ కోర్సెస్ అబౌట్ దిస్ అని చెప్పి. అప్పుడు నేను యూట్యూబ్‌లో ఒక వీడియో చూసాను అశోక్ గారు చెప్పేది. సో నాకు ఇతను అంటే మార్కెట్‌లో చెప్తున్నారు గానీ, ఆల్ అబౌట్ ఎలా ఉంది అంటే పిన్ టు పిన్ నాకెక్కడా కనిపించలేదు మార్కెట్ లెవెల్స్‌లో. ఎందుకంటే నేను ప్రీవియస్‌గా కూడా ఒక కంపెనీలో చేసిన వాళ్ళ దగ్గర నేను తీసుకున్నా. వాళ్ళేంటంటే జస్ట్ ఇది ఇక్కడుంటది, అది అక్కడుంటది అంతే. బట్ ఇక్కడొచ్చేసరికి అశోక్ గారు చెప్పిన ఎంటైర్ ఏదైతే ఆహ్, కోచింగ్స్ ఉన్నాయి. ఐ మీన్ కోచింగ్ ఉందో, కవర్ అయిన టాపిక్స్ నుండి లేదా అసైన్‌మెంట్ నుండి అవి రియల్‌గా హెల్ప్ అయ్యాయి. ఎందుకంటే ఈవెన్ నేను ఆహ్, ఎప్పుడైతే నేను ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా అంటే నేను ఇచ్చేటప్పుడు కూడా నేను రీకలెక్ట్ చేసుకుంటున్నా. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఓకే. ఇది ఈ పర్టిక్యులర్‌గా వాళ్ళేంటంటే సినారియో బేస్డ్ అడిగినప్పుడు అశోక్ గారు చెప్పిన కొన్ని సినారియోస్ నాకు ఇప్పటికి గుర్తున్నాయి. ఏవైతే సినారియోస్ ఉన్నాయో ఆ సినారియో బేస్డ్ అడిగారు. అండ్ దట్ టూ ఇదొక్కటే కాకుండా లాస్ట్‌లో నాకేంటంటే మీరు ఆహ్, కొన్ని షీట్స్ ఇచ్చారు గదండీ! ఇప్పుడు క్వెషన్స్ అవి ప్రొవైడ్ చేశారు. హ్మ్. సమ్ హ్మ్. హ్మ్. క్వెషన్స్ అరౌండ్ మీరిచ్చారు. సో, అవును. ఈవెన్ కూడా నేను ఓవరాల్‌గా మొత్తం అంతా అంటే నేను ఏం చేశానంటే సింపుల్‌గా ఫస్ట్ నేను సింప్లిఫై చేసుకున్నా. ఓకే. ఒక టాపిక్ మీద ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి. సో, ఈ టాపిక్‌లో నేను అన్ని క్వెషన్స్ నేను కవర్ చేశానా లేదా? సో, అలాగా టాపిక్ మీద నేను పెట్టుకుంటూ వెళ్ళానమాట. ఓకే. ఇప్పుడు అంటే చిన్న క్వెషన్ అయినా సరే, ఆ టాపిక్ నేను కవర్ చేసుకున్నానా లేదా అనేది నేను కవర్ చేసుకున్నాకే అప్పుడు నేను ఇంటర్వ్యూస్‌కి స్టార్ట్ అయ్యామాట. అండ్ దట్ టూ మీరు ఏదైతే రెజ్యూమ్ ప్రొవైడ్ చేసారో ఆ రెజ్యూమ్స్ నిండే నేను కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అంటే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళ దగ్గర కొన్ని కలెక్ట్ చేసుకొని అవి యాడ్ చేసుకొని నేను ఫార్వర్డ్ చేసుకున్నాను. సో, హ్మ్. ఇది నేను ఇచ్చింది ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ హ్మ్. కంపెనీ. ఇది కూడా ఎంఎన్‌సి కంపెనీ. బట్ దీని తర్వాత ఇంకొక 3 కంపెనీస్ ఇచ్చాను. బట్ నాకు అప్పటికి అప్డేట్ రాలేదు. ఇది అయింది అని. సో, ఆఫ్టర్ ఇంకొక 3 ఇచ్చాను. 3 కూడా నేను ఆల్‌మోస్ట్ ఫస్ట్ రౌండ్స్ అన్నీ క్లియర్ చేశా. సెకండ్ రౌండ్‌కెళ్ళేసరికి నాకు ఈ ఈ ఐ మీన్ ఫస్ట్ ఏదైతే ఇచ్చానో ఆ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. ఓకే. యూ గాట్ సెలెక్టెడ్ అని. సో, ఓకే. నేను కావాల్సిన లొకేషన్‌లో వచ్చింది. నేను అనుకున్న లొకేషన్‌లోనే. సో, ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ నేను నిజంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థాంక్ ఫర్ యూ అశోక్ గారు. థాంక్ ఎందుకంటే యూ. మీరేదైతే ప్రామిస్ చేసారో ఆ అసెస్మెంట్స్ నుంచి లేదా ఎవ్రీడే నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైనా నాకు డౌట్ వచ్చినా సరే ఏదైతే వాళ్ళు 24 ఐ మీన్ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6 వరకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో వెరీ హెల్ప్‌ఫుల్. ఎందుకంటే మా చిన్న డౌట్ అయినా సరే వాళ్ళు అసలు అంటే లైక్ ఎలా అంటే ఓకే. మేము ఫీడ్ చేస్తాం. అంటే ఆ ఫీడింగ్ కూడా ఎలా ఉందంటే ఏదో చేతికి అరటిపండు ఇచ్చేసి మీరు తినండి అన్నట్టు కాకుండా ఆ అరటిపండుని కూడా ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పేవారు. సో, హ్మ్. అది నిజంగా హ్యాపీ అనిపించింది. ఆ సపోర్టు, ఆ టీమ్ అనేది. నైస్. యాహ్! నైస్. హ్మ్. స్ సో, అంతమంది లైక్ మీరు ఏ ఇయర్ పాస్ ఔట్?
నేను 2019 పాస్ ఔట్ అశోక్ గారు. ఓకే. సో, మీకు అప్రాక్సిమేట్‌గా లైక్ నాన్ ఐటీలో ఎన్ని ఇయర్స్ ఉన్నది ఎక్స్‌పీరియన్స్? ఆల్మోస్ట్ నాన్ ఐటీలో 5 ఇయర్స్ ఉందండి. 5 ఇయర్స్. నాన్ ఐటీలో మీకు స్టార్టింగ్ సాలరీ ఎంత ఉండే విశాల్? పర్ మంత్ 18,000 ఉండేది. బయటకొచ్చే టైంకి? బయటకు వచ్చే టైంకి అప్రాక్సిమేట్లీ 40 ప్లస్ ఉండేది. యాహ్! సో, మనకి అదే ఛాలెంజ్ యాక్చువల్‌గా నాన్ ఐటీలో ఏంటి అంటే, మీరు 5 ఇయర్స్ అదే ఐటీలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో 18,000కి స్టార్ట్ చేశారనుకోండి. 5 ఇయర్స్ బయటకొచ్చే వరకు మీకు మినిమమ్ 20 ప్లస్ ఎల్‌పీఏ వచ్చుండేది. అవును. సో, ఆ కైండ్ ఆఫ్ గ్రోత్ అనేది ఉంటది ఐటీలో. ఎప్పుడైనా సరే రాంగ్ స్టెప్ అనేది ఎయొద్దు. స్టార్టింగ్‌లోనే ఒక కొన్ని డేస్ లేట్ అయినా సరే, మన ఫ్యూచర్ గ్రోత్ ఉండే టెక్నాలజీ మీద స్టార్ట్ చేయాలి మన వర్క్. సో, అప్పుడే మనకి కెరీర్ అనేది సక్సెస్ అవ్వగలుగుతాం. ఈజీగా ఉంటది. మన లైఫ్ బావుంటది. కెరీర్ గూడా బావుంటది. ఎగ్జాక్ట్. సో, నాన్ ఐటీలో లైక్ మీకు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేశారు? ఏ అది సెక్టార్ అది? అది టెక్నికల్ సపోర్ట్ సెక్టర్ అండి. అది ఏంటంటే ఆహాహా! కాల్ విండోస్ సెంటర్‌లోనా? కాలింగ్ టైప్. ఓకే. ఓకే. ఫైన్. అంతకుముందు మీకు ఐటీ లైక్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఉందా? లైక్ కోడింగ్ అది ఎక్స్‌పీరియన్స్ ఏమైనా కోడింగ్ ఉందా? అస్సలు జీరో నాలెడ్జ్ ఆన్ కోడింగ్. 2019 అంటే 2020 నుంచి స్టార్ట్ చేసారా మీ కెరియర్? అంతే అండి. 2020 స్టార్టింగ్. జీరో నాలెడ్జ్ కోడింగ్ మీద. కోడింగ్ మీద జీరో నాలెడ్జ్ నాకు. అంతకుముందు ఏదైనా వేరే టెక్నాలజీస్ ఏమైనా నేర్చుకున్నారా విశాల్? లేదండి. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఔట్ ఆఫ్ వెళ్దామని ట్రై చేశా చాలా మట్టుకు. ఆహాహా! కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను ఇంకా అది డ్రాప్ అయిపోయా. సో, ఓక్ నాకు అంత ఛాన్స్ కూడా దొరకలేదు. ఎందుకంటే రొటేషనల్ షిఫ్ట్స్ అయ్యేవి. సో, హుహు. నైట్ షిఫ్ట్ అదంతా దానివల్ల ఇంక నేర్చుకోవడానికి అయ్యేది కాదనమాట. ఆహా! నాన్ ఐటీ వల్ల అదొక ప్రాబ్లమ్. రొటేషనల్ నైట్ షిఫ్ట్ చేసుకోవాల్సొస్తది. అది హెల్త్ ఇష్యూస్ అన్నెసర్లీ. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మీరు మన దగ్గర ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆ జాబ్ ఎప్పుడు మానేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ఐటీ? నేను నాన్ ఐటీ మానేసింది లాస్ట్ ఇయర్ జులైలో మానేశాను. జూన్, జులై ఆ టైంలో మానేశానండి. తర్వా 2025 జులై. 2025 జులైలో మానేశాను. నేను మీ హ్మ్. దగ్గర ఐ థింక్ 3 మంత్స్ బ్యాక్ అంటే ఫెబ్‌లో జాయిన్ అయ్యాననుకుంటా. 2026లోనా? 2026 ఫెబ్‌లో జాయిన్ అయ్యాను మీ దగ్గర. ఓకే. ఓకే. ఆ గ్యాప్‌లో ఏం జేశారు? ఆ గ్యాప్‌లో నేను అంటే ఇంకేం చేయలేదండి. అంటే నేను జాబ్స్ నేను సెర్చ్ చేద్దాం అని చూసా గానీ జాబ్ మార్కెట్ కూడా డౌన్ ఉంది. సో, హుహుహు. నాకు కాదు అని చెప్పి నా ఫ్రెండ్ సజెస్ట్ చేయగానే వెంటనే నేను డైనమిక్స్ సీఆర్ఎం మీద ఇంక దిగుదాం అని చెప్పి ఇంకా హంటింగ్ స్టార్ట్ చేశానన్నమాట. అంటే ఏం చేయాలి ఫస్ట్ థింగ్ ఇప్పటి వరకు నాన్ ఐటీలో ఉండి సాలరీస్ లేకుండా ఇబ్బంది పడుతూ ఇంకెలానే హ్మ్. అంటే ఫార్వర్డ్ అవ్వలేం కదా! సో, ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. కానీ స్టెప్ తీసుకునేది కూడా మంచిగా నేర్చుకొని తీసుకుంటే రేపొద్దున్న ఏది ఇబ్బంది ఫేస్ అవ్వం కదా! అని చెప్పి హ్మ్. ఆలోచించి ఈవెన్ ఓక్ ఫస్ట్ నేను ఒకళ్ళకి మనీ పే చేసేసాను సార్. మనీ పే ఓకే. వాళ్ళేం జేశారంటే చెప్పాను కదా! ఇదిక్కడుంటది, అదక్కడుంటది అంతే. అయిపోయింది అంతే. అసైన్‌మెంట్స్ లేవు, ఏం లేదు. ఇంకా ఆ డబ్బులు నేనలా వేస్ట్ చేసుకున్నా. సో, తర్వాత ఇంక మళ్ళీ సెర్చ్ చేస్తున్నాను యూట్యూబ్‌లో. అప్పుడు మీది నాకు కనిపించిందన్నమాట. వెంటనే మీకు కాంటాక్ట్ అయ్యాను. ఓకే. సీఆర్ఎంలో వేరే దగ్గర జాయిన్ అయ్యారా? ముందు నేను జాయిన్ అయ్యా. మీ మీ దగ్గర ఆహాహా! కాకుండా ముందు వాళ్ళకి కూడా నేను అమౌంట్ పే చేసేసాను కూడా. పే ఆ! చేసి ఏంటంటే అంత పర్ఫెక్ట్‌గా ఇవ్వలేదు నాకు. కోచింగ్ అనేది అట్లా అనిపించలే. హ్మ్. కోచింగ్ అంటే ఏమి రాలేదు కాబట్టి జాయిన్ అవుతాం. వాళ్ళేంటంటే ఏ టు జెడ్ ఉంటాయి కదా! అవి ఏ టు జెడ్డే ఉంటాయి. అవి 26 ఉంటాయి అని చెప్పేవాళ్ళు. ఏ, బి, సి, డి అలా హ్మ్. కాదు. ఏ టు హ్మ్. జెడ్. ఓకే. ఆ ఏ టు జెడ్ మధ్యలో ఏమున్నాయో కూడా మనకు తెలియాలి కదా! హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు మీరు క్లియర్‌గా చెప్పేసరికి మాకు ఈవెన్ మా అంతలో మేము ఇంటర్వ్యూ ఇచ్చే లెవెల్ వరకు మమ్మల్ని తీసుకొనెళ్ళారు. నైస్. నైస్. సో, మీరు రాంగ్ ఇన్‌స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల కొంతమందికి ఏంటి అంటే ఐటీలో ఇంట్రెస్ట్ కూడా పోతది. ఇంత అవును. ఉంటుందా? ఇలా ఉంటుందా? సరిగ్గా లేదు. ఒక 2, 3 అవును. కోచింగ్ తీసుకున్నారనుకోండి. ప్రాపర్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర తీసుకోలేదనుకో, ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇంట్రెస్టే పోద్ది. ఐటీలో మనం కొట్టలేము. టఫ్ ఉంది అనే ఫీలింగ్ వస్తది. ఫస్ట్ స్టెప్ ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు అంతకుముందు జాయిన్ అయిన దగ్గర ఎన్ని మంత్స్ స్పెండ్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ కేస్‌లోనే. నేనక్కడ 1 ½ మంత్ వేస్ట్ చేసేసానండి. సో, మీకప్పుడు లైక్ జాబ్ క్రాక్ చేయగలుగుతాను ఓన్‌గా అనే కాన్ఫిడెన్స్ ఏమైనా బిల్డ్ అయిందా? అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు అసైన్‌మెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళే తప్ప ఇప్పుడు
ఇప్పుడు మేము అది ప్రాక్టీస్ చేస్తేనే కదా, ఎంత ఇప్పుడు వీడియో ఎంత చూసినా సరే ప్రాక్టీస్ చేయకుండా అది మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వదు. మేబీ ఒక 30% 40% గుర్తు పెట్టుకుంటాం, రిమైనింగ్ 60% మెయిన్ క్రైటీరియా అంతా పోతుంది. బట్ అసైన్మెంట్ ఉంటేనే కదా ఏదైనా ముందుకు కరెక్ట్. వెళ్ళగలం అని. కరెక్ట్. సో కరెక్ట్. సో ఆ ఆప్షన్ అక్కడ ఇవ్వలేదు మాట. సో మాకే చేసుకోమనే వాళ్ళు. అలా అలా ఇస్తే ఇప్పుడు అసైన్మెంట్ అనేది మీరు మాకు ఇచ్చే లెవెల్లో ఇవ్వడం వల్లే మాకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు ఏంటంటే మీరే చేసుకోండి అనేవాళ్ళు. మేము ఎలా చేసుకుంటాం మాకు తెలియదు కదా ఎలా తెలీదు. చేయాలో అని. స్టార్టింగ్‌లో వాట్ ఈస్ వాట్ అనేది తెలీదు గాబట్టికి సో అండ్ సో టాస్క్ అనేది ఇస్తే క్లియర్‌గా ఎండ్ అయిపోయిన తర్వాత అట్‌లీస్ట్ మీకు తెలుస్తది. స్టార్టింగ్‌లోనే చేసుకోండి అంటే తెలియదు. అవును. అట్లీస్ట్ ఆ వీడియోస్ మీరు ప్రొవైడ్ చేసే వీడియోస్, ఇప్పుడు రికార్డింగ్ వీడియోస్ ఇచ్చేవారు. అది కూడా ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఎక్కడో దగ్గర మేము చిన్నది అటో ఇటో చిన్నది అంటే డిస్ట్రాక్ట్ అవుతాం. ఆ డిస్ట్రాక్ట్ అయ్యింది లేదా వాయిస్ కట్ అయింది ఏదో ఒకటి ఉంటది. ఆ మైనస్ అయిన దగ్గర వీడియో మళ్ళీ చూసుకోవాలన్నా చూసుకోలేకపోయేవాళ్ళం ముందు తీసుకున్న వాళ్ళ దగ్గర. ఆహాహాహా! ఓకే. అది సో, లైక్ మీకు మన దగ్గర డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు విశాల్? అంటే లైక్ నేను డైలీ అంటే నేను వేరే దాని మీద ఏమి ఉండేవాడిని కాదు. బట్ అసైన్‌మెంట్ మీద నేను మ్యాక్స్ కూర్చునేవాడిని. హ్మ్. ఏంటంటే దట్ టూ నేను అసైన్‌మెంట్స్ ఎలా చేసేవాడినంటే, ఇంకా మళ్ళీ నిన్న నైట్ చెప్పిన వీడియోస్‌ని మళ్ళీ నేను ప్లేబ్యాక్ పెట్టుకొని, హ్మ్. సో టైం నేను ప్లేబ్యాక్ అయిన తర్వాత ఓకే. మళ్ళీ రివైజ్ అయినట్టు ఉంటది కదా! సో అట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ అది టోటల్ వీడియో అయిన తర్వాత అప్పుడు నేను అసైన్‌మెంట్‌కెళ్ళేవాడిని. సో ఓకే. 3 4 అవర్స్ అనుకోండి. మాక్సిమం 4 అవర్స్ రోజులో. డైలీ. ఆహాహా! డ అంతే. లైక్ మీకు లైవ్‌లో జాయిన్ అయ్యారా? మీరు రికార్డింగ్స్ ద్వారా గో త్రూ అయ్యారా? అహా! లైవ్‌లోనే. లైవ్‌లో జాయిన్ అయ్యేవాడిని. రికార్డింగ్స్ 2. ఓకే. ఓకే. నైస్. అంటే నైస్. నేనెందుకు రికార్డింగ్ కూడా చూసేవాడినంటే అశోక్ గారు, నాకు మళ్ళీ అంటే గుర్తుండేది. కాకపోతే మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అవుతాం కదా దాని మీద అని చెప్పి నేను నా కోసమని నేను ఇంకొక 1 అవర్ ఎక్స్‌ట్రా తీసుకొని చేసుకునేవాడిని. హ్మ్. నైస్. నైస్. సో, మీకు లైక్ మీకు అప్రాక్సిమేట్‌గా 3, 4 మంత్స్ పట్టిందా సక్సెస్ అవ్వటానికి? జాబ్ ఆ! క్రాక్ చేయడానికి? అంటే విత్ మీ మీ కోచింగ్ అయినా నాకు కోచింగ్ అయిన తర్వాత 1 ½ మంత్‌లో నేను జాబ్ క్రాక్ చేశానండి. నైస్. నైస్. అండ్ మీకు రిమైనింగ్ ఇంటర్వ్యూస్ కూడా ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యాయి. పైప్‌లైన్‌లో వచ్చాయి. అంతే. సెకండ్ రౌండ్ గుడ్. ఈవెన్ నేను ఒక పెద్ద ఎంఎన్‌సి, ఇప్పుడొచ్చిన ఎంఎన్‌సి మీద సెకండ్ ఇంకో ఎంఎన్‌సి అది బెంగుళూరు వచ్చింది. ప్యాకేజ్ కూడా హై ఇస్తా అన్నారు. ఆహాహా! కానీ చెప్పా కదా, కొంచెం నాకు ఇంట్లో ఇష్యూ ఉండి నేను ఇంకా నా ప్రెజెంట్ లొకేషనే కావాలని ఇంకా అలా ఉండిపోయాను. ఓకే. ఓకే. మీకు సాలరీ రేంజ్ ఎంతొచ్చిందిప్పుడు? ఇప్పుడు నాకు ప్రీవియస్‌గా నేను వచ్చిన దాని మీద కన్నా నాకు 100% హైక్ వచ్చినట్టే. ఓహ్! నైస్. నైస్. అప్రాక్సిమేట్‌గా మీకు 10 ఎల్‌పీఏనా? ఆ! ఓకే. ప్రీవియస్‌లీ 5 అంతే. గుడ్. గుడ్. చూడండి ఆ కైండ్ ఆఫ్ గ్రోత్ అనేది మీరు నాన్ ఐటీలో రావాలంటే మీరు 10 ఇయర్స్ చేసినా రాదు. రాదు. అవును. ఎవరికైనా సరే ఫస్ట్ ఒక ప్రాపర్ స్టెప్ తీసుకోవాలి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు ఐటీ చూజ్ చేసుకుంటారు కొంతమంది వెల్ అండ్ గుడ్. ఐటీ మంచిగుంటుంది చూజ్ చేసుకుంటారు గానీ, సెకండ్ స్టెప్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే రైట్ ఇన్‌స్టిట్యూట్ గాని, లేదంటే రైట్ ప్లాట్‌ఫార్మ్, లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ ఉంటే అక్కడ కూడా ఫెయిల్ అయిపోతారు. మీకు ఓన్‌గా నేర్చుకోవచ్చు. చాలా ఉంటవి ఆన్‌లైన్‌లో. కంటెంట్ ఇప్పుడు చాట్‌జీపీటీ గాని, ఆన్‌లైన్‌లో అంతా దొరుకుతది. కాకపోతే ఓన్‌గా నేర్చుకుంటే ప్రాబ్లమ్ ఏంటంటే, మీకు వాట్ ఈస్ వాట్ అనేది అర్థం కాదు. ఆహ్, పర్ఫెక్షన్ ఉండదు. పర్ఫెక్షన్ ఉండదు. ఆ డాట్స్ అనేవి కనెక్ట్ అవ్వవు. మీకు అవును. మినిమమ్ 1 ఇయర్ 1, 2 ఇయర్స్ స్పెండ్ చేసినా సరే ఆ క్లారిటీ రాదు. ఈవెన్ అదే ఒక నేను కూడా టైమ్ వేస్ట్ చేసింది అక్కడే అశోక్ గారు. నేను హ్మ్. 9 మంత్స్ నేను అలానే టైమ్ వేస్ట్ చేశాను. అంటే యాహ్! కొంచెం మనీ పర్పస్‌గా నాకు ఇబ్బందున్న అది మీకు కూడా చెప్పాను. సో, ఈవెన్ ఓహ్! దానికి కూడా మీరు కన్సిడర్ చేసి జాయిన్ చేపిచ్చారు నాకు. హ్మ్. హ్మ్. యాహ్! యాహ్! సో, ఇప్పుడు మన కోర్స్‌లో మీకు ఎక్కువగా ఏది బెనిఫిట్ అయింది జాబ్ తొందరగా క్రాక్ చేసుకోవడానికి? సో, విచ్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఆర్ వాట్ డు యూ లైక్ మోస్ట్? ఆహ్, అంటే నేను చెప్పేది ఒకటే. నాకేంటి నచ్చిందంటే త్రూఅవుట్ అంటే ఇప్పుడు సపోర్ట్ ఏదైతే మీరు చెప్పిన వెంటనే ఇప్పుడు ఈరోజు నైట్ చెప్పిన వీడియోకి మీరు రేపు మార్నింగే టాస్క్ ఇచ్చేవారు. లేదా ఆ రోజు నైటే టాస్క్ పెట్టేసేవాళ్ళు. సో, ఆ టాస్క్‌కి ఇంత టైం అని ఇచ్చేవాళ్ళు. ఆ టాస్క్ చేసేటప్పుడు కూడా సపోర్ట్ ఏదైతే దొరికిందో అంటే వెంటనే సపోర్ట్ అనేది ఏ ఇన్‌స్టిట్యూట్ ఇవ్వదు. బట్ ఇక్కడొచ్చేసరికి నాకు నచ్చిన పాయింట్ అయితే
వెంటనే త్రూ అవుట్ ద డే నాకు మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6 వరకు నాకు ఎప్పుడు డౌట్ వచ్చినా వెంటనే నేను మీట్ లో జాయిన్ అవ్వడం, నా డౌట్ ని క్లారిఫై చేసుకోవడం, అది ఒకటి నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. సెకండ్, మీరు ప్రొవైడ్ చేసిన లాస్ట్ లో ఏదైతే మీరు ప్రొవైడ్ చేశారో కొంత గైడ్, ఆ గైడ్ కూడా నాకు చాలా యూటిలైజ్ అయింది. అంటే ఆ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో నేను ఆ క్వశ్చన్స్ తప్ప నేను బయటికి ఇంకేం వెళ్ళి చదివింది ఏం లేవు. హ్మ్. మ్యాథ్స్ మేబీ అడిగితే సినారియో బేస్డ్ ఏవైతే అడిగాడో ఆ సినారియో బేస్డ్ కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి నేను వాళ్ళకి చెప్పాను అనమాట. నైస్. నైస్. సినారియో బేస్డ్ క్వెషన్స్ టాకిల్ చేయాలంటే, మనం థియరిటికల్‌గా నేర్చుకుంటే వర్కౌట్ అవ్వదు. చేయలేరు. అసైన్‌మెంట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే అసైన్మెంట్. యాహ్! ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ నాలెడ్జ్, ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ బిల్డ్ అయితేనే మనం సినారియో బేస్డ్ టాకిల్ చేయగలుగుతాం. అవును. ఎగ్జాక్ట్లీ. యాహ్! సో, లైక్ మీకు మన ట్రైనింగ్ పీరియడ్‌లో ఎక్కడైనా గివ్ అప్ ఇవ్వాలి అని ఏదైనా అనిపిచ్చిందా? నేర్చుకునే ప్రాసెస్‌లో ఇంట్రెస్ట్ వచ్చిందా ఎక్కువ? అంటే ఓన్లీ థింగ్ నాకైతే ఎక్కడ గివ్ అప్ ఇవ్వాలి అని ఏం రాలేదు. బట్ టు బి ఫ్రాంక్, ఓన్లీ ప్లగిన్స్ దగ్గర కొంచెం అంటే కోడింగ్ పార్ట్ కాబట్టి గివ్ అప్ అని కాదు కానీ ఇంకా ఎక్కువ పెట్టాలి అన్న దీని మీదకి వెళ్ళా. అంటే నాకు ఇది ఎలా అయినా నేను నేర్చుకోవాలి, ఎందుకంటే నేను అప్పటికే 8 మంత్స్ అయిపోయింది, నాకు హ్మ్. జాబ్ లేదే నేను సర్వైవ్ అవ్వలేను. సో హ్మ్. ఇలా కాదు అని చెప్పి నేను ఆ ప్లగిన్స్, ఈవెన్ నా కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ప్లగిన్స్ మీద ఎక్కువ, జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ ఈ రెండిటి మీద ఎక్కువ నేను ఫోకస్ చేశాను. నైస్. నైస్. సో, అవి మీకు కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే అర్థమవుద్ది. స్టార్టింగ్‌లో ఆ, కొంచెం టఫ్ ఉన్నా సరే, టఫ్ స్టార్టింగ్ లో ఉంది కదా తప్పు అని మీరు అనిపించింది. గివ్ అప్ ఇచ్చేసారనుకో, లేదంటే ఈరోజు అవును. సక్సెస్ అయ్యేవాళ్ళు కాదు గదా! ఎగ్జాక్ట్లీ. ఏం లేదు. ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఛాలెంజింగ్‌గా తీసుకొని మీరు ఆహ్, నేర్చుకోగలిగారు కాబట్టి మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ లైక్ ఎండింగ్‌కొచ్చే వరకు మీకు ఫ్రీ అయిపోతారు. మీకు కూల్‌గానే ఉంటది. స్టార్టింగ్‌లో ఉన్న స్ట్రగుల్ ఉండదు. కోడింగ్ గూడా ఏవైతే ఈజీ మీరు అయిపోద్ది. ఈవెన్ వాళ్ళు స్క్రీన్ షేర్ చేసి నాకు సింటాక్స్లు అడిగారు. ఈవెన్ మీరు కొన్ని గెట్ సెట్ సింటాక్స్లు చెప్పి ఏవైతే మీరు చెప్పారో అవే సింటాక్స్లు నాకు అడిగారు అక్కడ. ఓహ్! నైస్. కాకపోతే నైస్. కొంచెం సినారియో బేస్డ్ అడిగారు, అవి నేను అడ్జస్ట్ చేసుకొని చేసుకున్నాను. నైస్. నైస్. సో, ఆ ప్రాక్టికల్ మీరు కోడింగ్ అంటే టఫ్‌గా ఫీల్ అది మైండ్ సెట్‌తో ఉంటే నేర్చుకోలేరు ఎవరైనా సరే. స్టార్టింగ్‌లో కొంచెం టఫ్‌గా ఉన్నా సరే, కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే అర్థమైపోద్ది. పెద్ద రాకెట్ సైన్స్ ఏముండదు. మనకి కోడింగే డెడ్ ఈజీ అర్థమైతే. కాన్సెప్ట్ అర్థమైతే కస్టమైజేషన్స్ కన్నా కోడింగే ఈజీ అవుతది. మీకు లాస్ట్‌కొచ్చే వరకు ఓహ్! దీని దగ్గరేనా నేను అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఈ చిన్న టాస్క్, చిన్న మిస్టేక్స్ ఏనా చేసింది స్టార్టింగ్‌లో అనే ఫీలింగ్‌లో వస్తారు. యాహ్! సో, మీరు అసైన్‌మెంట్స్ అన్నీ చేసారా? చేశానండి. ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేశా. లాస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే సెకండ్ ప్రాజెక్ట్ అయితే ఉందో, ఆ ప్రాజెక్ట్ లో కొంచెం చిన్నది ఏదైతే ప్లగిన్ పార్ట్ ఉందో నేను అదొక్కటి చేయడానికి అవ్వలేదు. అంటే అప్పటితో నేను ఏం చేశా అంటే ఇంక జాబ్ హంటింగ్ స్టార్ట్ చేశామాట. నాకు అప్పటికే ఆహా! బర్డెన్ స్టార్ట్ అయింది. ఈఎంఐస్ అవి ఉన్నాయని చెప్పి ఆల్రెడీ నాకు అంటే నేను నాకు అనిపించింది ఓకే, నాకున్న నాలెడ్జ్ కి నేను ట్రాక్ చేయగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చూద్దాం, ఎంతవరకు నేను సక్సెస్ అవుతున్నానో నేను ట్రై చేయాలి కదా అని చెప్పి ఫస్ట్ నేను స్టార్ట్ చేశా. సో ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ లోనే నేను ఓకే, డైరెక్ట్ గా చెప్పేశారు వాళ్ళు ఏంటంటే ఓకే యూ గాట్ సెలెక్టెడ్ అని డైరెక్ట్ గా చెప్పాడు. సెకండ్ రౌండ్ అయింది, ఇంకా థర్డ్ రౌండ్ డైరెక్ట్ గా మేనేజర్ రౌండ్ పెట్టి క్లియర్ చేసి. నైస్. నైస్. సో, మీకు అప్రాక్సిమేట్‌గా 4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా? 4 ఇంటర్వ్యూస్, బట్ నాకు ఫస్ట్ దానికి నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. ఓకే. ఓవరాల్ 4 ఇంటర్వ్యూస్‌లో మన టాపిక్స్ నుంచి ఇలా ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 100% కవర్ అయిందండి. ఎక్సెప్ట్ నేను ఒక క్యాన్వాస్ అడిగారు, బట్ క్యాన్వాస్ కూడా మీరు బేసిక్స్ చెప్పారు అండ్ ఈవెన్ దాంట్లో ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కంప్లీట్ చేశారు. వాళ్ళు హ్మ్. ఏంటంటే ఇంకా డెప్త్ గా కావాలి అన్నారు. సో నేను చెప్పా, అంత డెప్త్ అంటే నాకు నాలెడ్జ్ లేదు, బట్ లాస్ట్ ప్రాజెక్ట్ లో నేను మా వాళ్ళు చేసేది నేను చూశాను. సో ఐ నో సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి నేను కవర్ చేసుకున్నాను. నైస్. నైస్. అలా అన్నోన్ క్వెషన్స్ కూడా మనం మేనేజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. లోపలికెళ్ళిన తర్వాత ఎలాగోలా ఏదో ఒక ఇంటర్నెట్ హెల్ప్, ఆ చాట్‌జిపిటీ హెల్ప్ తీసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉండదు గానీ, మీకు మన ట్రైనింగ్‌లో ఏదైతే ఇంటర్వ్యూలో అడుగుతారో, వాటియి మనం స్ట్రెస్ చేసి చెప్పుంటాం. పాయింట్స్ కంపల్సరీగా అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. సో, అవే మీకు ఎగ్జాక్ట్‌గా వస్తాయి. ఈవెన్ ఈవెన్ మీరు లైవ్ వీడియోస్ చెప్తున్నప్పుడు కూడా కొన్ని క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసేవారు. అవును. ఆ అవును. క్వశ్చన్స్ లోనే మ్యాథ్స్ కవర్ చేశారు. 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇంటర్వ్యూయర్ దాంట్లో నుంచి అడిగాడు. హ్మ్. క్వెషన్ అర్థం చేసుకోవటంగా కూడా కేపబిలిటీ ఉండాలి. లైక్ కొంతమందికి తెలిసిందే ఉన్నా
క్యాచ్ చేయలేరు. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఓహ్! ఇది నాకు తెలుసు కదా! అనే ఫీలింగ్‌లో ఉంటారు. అవును. సో, క్వెషన్ అర్థం అవ్వాలంటే కాన్సెప్ట్ కూడా మనకు క్లియర్‌గా ఉంటే మీకు తెలిసిందే హ్మ్. ఉంటది మోస్ట్‌లీ. అవును. యాహ్! యాహ్! సో, నైస్. సో, మీకెక్కువగా ఛాలెంజింగ్ ఫేస్ చేసింది ప్లగిన్స్‌లో ఎక్కువ ఫేస్ చేసారా? ప్లగిన్స్, జావా స్క్రిప్ట్ మీద అంత ఏమీ అనిపించలేదు గానీ, ప్లగిన్స్ దగ్గరకొచ్చేసరికి అంటే డిప్లాయ్ చేయడం అంటే ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్‌కి డిప్లాయ్ చేసే దగ్గర కొంచెం ఆ ప్రాసెస్. ఇ ఇంక్ ఆ ఆ! ప్రాసెస్ అంతే. ఆహాహా! కొంచెం కన్‌ఫ్యూజ్ అనిపించింది. కానీ నేను ట్వైస్, థ్రైస్ నేను చెక్ చేసిన తర్వాత అది కూడా నాకు అంతేం అనిపించలేదు. ఓకే. ఇదేనా అనిపించినట్టు అనిపించింది. ఆహా! ఫెమిలియర్ అయిపోయారు. ఓకే. అంతే. నైస్. నైస్. సో, ఇప్పుడు మీరు మీరిప్పుడు ఆల్రెడీ కొంచెం టైమ్ స్పెండ్ చేసి స్ట్రగుల్ అయ్యి సక్సెస్ అయ్యారు కదా! ఇప్పుడు అవును. మీరు కొత్త వాళ్ళకి, వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలంటే మీ సైడ్ నుంచి ఇచ్చే సజెషన్స్ ఏంటి? మీకు ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేశారు అని రియలైజ్ అయ్యి ఉంటారు కదా! కోర్స్ కంప్లీట్‌లో. నేను ఇలా అవును. కొంచెం నేర్చుకుంటే ఇంకొంచెం తొందరగా జాబ్ క్రాక్ చేసేవాడిని. సో, ఆ ఓకే. పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సైడ్ నుంచి ఇచ్చే సజెషన్స్? అంటే నా సజెషన్ అయితే మనం ఏదైతే అంటే నేను అనుకున్నది ఏంటి, పర్ డే నేను 3 అవర్స్ అంటే నేను ఖాళీగా ఉన్నా లేకపోయినా 3 అవర్స్ పెట్టుకుందాం అని నేను పెట్టుకున్నా. బట్ ఒకవేళ త్రూ ఔట్ ద డే ఖాళీగా ఉండుంటే మనం దాని మీద 8 అవర్స్ స్పెండ్ చేసాం అనుకోండి. నేను ఏదైతే 1 ½ మంత్‌లో నేను క్రాక్ చేశానో అది 1 లోపడే క్రాక్ చేయొచ్చు. సో, హ్మ్. నేను అక్కడ మాక్సిమం టైమ్ ఇప్పుడు అసైన్‌మెంట్ నేనిచ్చింది, చేసేసాను కదా! అక్కడితో వదిలేయకుండా నేను ప్రీవియస్ అసైన్‌మెంట్స్ కూడా చెక్ చేసుకొని ఉండుంటే, రిమైనింగ్ కూడా నేను ఓవరాల్‌గా అంటే ఇప్పుడు ఒక 4 అసైన్‌మెంట్స్ ఇచ్చారు 4 డేస్‌కి. ఫస్ట్ డేది కూడా ఫోర్త్ డేలో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్నట్టు ఎళ్తే ఈజీగా ఉంటది జాబ్ కూడాను. సో, హ్మ్. నేను అదొక్కటి చేసుంటే బావున్ను అనిపించింది నాకు లాస్ట్‌లో. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ అంటే టఫెస్ట్ క్వెషన్స్ నేను ఈజీగా చెప్పేసాను. ఎందుకంటే నేను ఎక్కువ లాస్ట్‌లో మీరు కొంచెం టఫ్ టఫ్ అంటే లైక్ వర్క్ ఫ్లోస్ కానీ, పవర్ ఆటోమేట్స్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ ఇవన్నీ మనకి ఆహ్, వీడియోస్ అన్నీ కంటిన్యూగా ఎళ్తూ చెప్పారు గదా! సో, పైనున్నవన్నీ ఫీల్డ్స్, ఫార్మ్స్, కాలమ్స్, టేబుల్స్ ఇవన్నీ మనకేంటంటే ఈజీగా మనం చెప్పేవి. సో, అక్కడ నేను కొంచెం తడబడానన్నమాట. ఓకే. నేను అవి చెక్ చేసుకోకుండా నేను ఉన్నాను గాబట్టి నేను చెప్పలేకపోయాను అనేది అన్న పాయింట్‌లో నాకనిపిచ్చింది. నేను కొంచెం ఎక్స్‌ట్రా టైము ముందీట్లి మీద గూడా నేను చెక్ చేసుకొని ఉండుంటే వాటిలికి కూడా ఫాస్ట్‌గా ఆన్సర్ ఇచ్చేవాడిని. అదొక్కటే నేను చెప్పగలను. ఓకే. ఓకే. సో, ఎక్కువగా టైమ్ అనేది స్పెండ్ చేసి అసైన్‌మెంట్ చేస్తే సక్సెస్ అవ్వటం నాట్ ఏ బిగ్ డీల్ బిగ్ మన డీల్. యాహ్! కోర్స్‌లో. యాహ్! యాహ్! సో, ఇప్పుడు మీరు 8 మంత్స్ నుంచి స్ట్రగుల్ అయిన తర్వాత మీకు సొసైటీలో ఏదైనా జాబ్ ఉంటేనే మన లైఫ్ అయినా హ్యాపీగా ఉంటది. సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది. సో, మీరు అన్ని డేస్ జాబ్ చేసి ఒక 8, 9 మంత్స్ జాబ్‌లెస్‌గా ఉంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటవి, ఈఎంఐస్ ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటవి. సో, అవంతా స్ట్రగుల్స్ లేకుండా ఉండాలంటే మనం జస్ట్ మీరు చేసింది 4 మంత్స్ హార్డ్ వర్క్ అంతే. 3-4 మంత్స్. 3-4 మంత్స్ హార్డ్ వర్క్ చేస్తే ఆ సక్సెస్ అనేది చూడగలుగుతున్నారు. సో, ఆల్ ఆఫ్ యూ అలా థింక్ చేస్తే మీ కెరియర్ బావుంటది. బట్ ఎవరైతే సాఫ్ట్‌వేర్ చూజ్ చేసుకుంటున్నారో వెల్ అండ్ గుడ్. సాఫ్ట్‌వేర్ ఈస్ ఎ రెస్పెక్టబుల్ జాబ్. బట్ ద థింగ్ ఈస్ ప్రాపర్ ఇన్‌స్టిట్యూట్ చూసుకుంటే సక్సెస్ అవ్వటం నాట్ ఈజీ. ఇప్పుడు నేను సాఫ్ట్‌వేర్‌లో చాలామంది ట్రై చేస్తున్నారు. జాబ్స్ రావటం ఇప్పుడు కష్టంగా ఉంది. అలా మైండ్ సెట్‌తో ఉండొద్దు. వాళ్ళెక్కడ తీసుకున్నారు? రైట్ వేలో ఫాలో అయ్యారా లేదా? రైట్ వేలో ఫాలో అయితే నాట్ ఎ బిగ్ డీల్. యాహ్! థాంక్ యూ సో మచ్ విశాల్ ఫర్ షేరింగ్ ద థాంక్ ఫీడ్‌బ్యాక్. నో వరీస్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూ యాస్ వెల్. యాహ్! ఎందుకంటే నేనొక ఏదైతే ప్రీవియస్ రాంగ్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకున్నానో నా ఫ్రెండ్ వల్ల మీది యూట్యూబ్‌లో నేను చూడడం, మీ దగ్గర జాయిన్ అవ్వడం, హ్మ్. ఈరోజు ఈ హ్మ్. లెవెల్‌లో ఉండడం అదంతా మీరిచ్చిన కోచింగే. సో, ఐయామ్ రియల్లీ థాంక్స్‌ఫుల్ టు యూ. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. నైస్. యాహ్! యాహ్!